అగ్రికల్చర్పై అపారమైన ప్రేమతో కష్టాలను జయిస్తూ విజయాలను అందుకుంటున్న రైతులెందరో మన చుట్టూ ఉన్నారు. నేలతల్లిపై ప్రేమతో సాగుకు కొత్త నిర్వచనాలు చెప్పే అన్నదాతల విజయగాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి అసాధారణ కథనాల సాగుబడి స్టార్ రైతులోకి స్వాగతం. కొంతమందికి వ్యవసాయం అంటే భయం, మరికొంతమందికి అది ఒక సంతోషకరమైన ప్రయాణం. కొంతమందికి సాగు అంటే ఓ చూదం, మరికొంతమందికి అది లాభాలను అందించే మేలైన ఉపాధి. కొంతమందికి అగ్రికల్చర్ అంటే ఆమడ దూరం పరిగెత్తాలనిపించే వ్యాపకం, మరికొంతమందికి ప్రేమగా ఒదిగిపోయే కార్యక్షేత్రం. అందరి అనుభవాలను, అభిప్రాయాలను గమనించి, పరిశీలించి, అవగాహన పెంచుకొని అగ్రికల్చర్లోని అపోహలను తొలగించుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పర్యావరణ హితమైన సాగును చేపట్టారు రైతు వేణుగోపాల్. ఆయన సేద్యం ముచ్చట్లే ఈనాటి సాగుబడి స్టార్ రైతు. మొలక, మొక్క, పువ్వు, పత్రం, కొండ, కోన, వాగు, వంక, పురుగు, పిట్ట, చేను, చెలక, నింగి, నీరు, వెలుగు, వెన్నెల, రంగులు, ఋతువులు, వర్ణాలు, విచిత్రాలు, సమస్తం ప్రకృతి వరప్రసాదాలే. సృష్టి పరిచిత అపరిచిత రూప విన్యాసాలే. ప్రతి నాగరికత నదీ తీరాన విలసిల్లిందే. ప్రతి సంస్కృతి ప్రకృతి ఒడిలో విరాజిల్లిందే. మన సంతోషమంతా, మన సంపదంతా మనం ప్రకృతిని కాపాడుకున్నంత వరకే. మన భద్రతంతా, మన భవిష్యత్తంతా మనం మన మూలాలను మరవనంత వరకే. అయితే ఈ మౌలిక సూత్రాలను మరచి, మూల సిద్ధాంతాల్ని విడిచి చాలా దూరం ప్రయాణించాం. పరుగుల వేగంలో, ప్రయాణ బడలికలో అలసి సొలసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఉనికి, మన అస్తిత్వం మనకు కనిపించని అగమ్య గోచరం. డబ్బు మాత్రమే సర్వస్వమని పరుగులెత్తిన వాడికి అందులో కావలసిన సంతోషం దొరక్క, నిజమైన సంపదకు అర్థం తెలియక, ప్రకృతికి తాను చేసిన ద్రోహానికి తానే బాధితుడిగా మారిపోయాడు. ఈ సత్యం తెలుసుకుని, ఈ మర్మాన్ని గ్రహించుకుని, ప్రకృతే నిజమైన సంపదగా భావించిన ఒక మనిషి నిజమైన ఆనందం దిశగా అడుగులు వేస్తున్నాడు. పాలేకర్ బడిలో ప్రకృతి పాఠాలు వెల్లవేస్తూ తన సహజ సేద్యంతో రంగు వెలిసిపోయిన వ్యవసాయానికి పలు వర్ణాలనద్దుతున్నాడు. హైదరాబాదులో చిన్నపాటి వ్యాపారవేత్తగా స్థిరపడిన వేణుగోపాల్ ఈ ప్రపంచానికి, పర్యావరణానికి తన వంతుగా ఏదో చెయ్యాలన్న తపనతో వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం కౌకుంట్లలో 15 ఎకరాల భూమిలో సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఎటు చూసినా కొబ్బరి చెట్లు దారులతో, టేకువనాల తోరణాలతో స్వాగతం పలికే సుందర ప్రపంచానికి పునాది వేశారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణం ఏంటంటే, మేము 15 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నామండి. కాటన్ స్టూడియో బిజినెస్ ఉంది మాది. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ మాది. సో మా అంతటా మేము కొంచెం ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కోసం ప్రకృతి పెంచాలని మాకు ఒక కోరిక కలిగింది. దానికోసం 10 నుంచి 20 ఎకరాల ల్యాండ్ కోసం మేము చేవల మొత్తం వెతికాము. అందులో మాకు కౌకుంట్ల విలేజ్లో మాకు అనుకున్న ల్యాండ్ దొరికింది. ఇక్కడ మేము చేసేది ఏంటంటే, ఎలాంటి ఎరువులు లేకుండా, ఎలాంటి రాసాయనిక క్రిములు కొట్టేది అలాంటివి ఏమి లేకుండా న్యాచురల్ పద్ధతిలో చేయాలని చేస్తున్నాం. దీనికోసం మధ్యలో కొన్ని పుస్తకాలు చూశాను, పాలేకర్ గారి పుస్తకాలు. సో ఆయన మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యి దాని ప్రకారమే 100% ఫాలో అవుతున్నాం.
ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా అక్కడి విత్తనాలు, అక్కడి సంప్రదాయ సేద్య పద్ధతులే సరైనవి. ప్రపంచమంతా ఇదే పద్ధతిలో పురోగమిస్తుంటే మనం మాత్రం తిరోగమన దిశగా పయనిస్తున్నాం. మనవి కాని వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నాం. ఫలితంగా విత్తనాలపై హక్కును, ఆరోగ్యంపై అదుపును కోల్పోతున్నాం. అటువంటి సంక్షుభిత సందర్భంలో వేణుగోపాల్ మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం ఎంతోమంది రైతులకు స్ఫూర్తినిస్తోంది. ఆయన తన 4 ఎకరాల భూమిలో 4 రకాల దేశవాళీ తీగజాతి కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ఇది మొత్తం వచ్చేసి ఈ ఫెన్సింగ్ అంతా కంప్లీట్ 1 ఎకర్ ల్యాండ్ అండి. దీనికి తీగలు, కడీలు, ఈ ఫెన్సింగ్, దీనికి మొత్తం వచ్చేసి ₹1,00,000 అవుతుందండి. దీనికి గవర్నమెంట్ వారు సబ్సిడీ ఇస్తున్నారు, 30% సబ్సిడీ వస్తుంది దీనికి. ఈ పందిరి కూడా మేము 4 రకాల కూరగాయలు పెట్టాం, తీగజాతి విత్తనాలు పెట్టాం, సొర, బీర, కాకర, పొట్ల. సో దీనికి కూడా మేము సేకరించిన విత్తనాలు ఏంటంటే నాటు రకం విత్తనాలే పెట్టామన్నమాట. దీనికి ఎలాంటి హైబ్రిడ్ సీడ్స్ కాకుండా 100% న్యాచురల్ సీడ్స్ పెట్టాం. దీనికి కూడా ఎరువు కూడా మేము చేసేది జీవామృతం, పెస్టిసైడ్. దీనికి ఏదైనా ఒకవేళ పురుగు అలాంటిది వచ్చినా కానీ వేపతో స్ప్రే చేయడం, కషాయాలు అలాంటివి కొడుతూ ఉంటాం. ఇంకొక 2 నెలలు అయితే ఇది క్రాప్ మొత్తం, పందిరి మొత్తం నిండిపోద్దండి. ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి ఖర్చు ఉండదు. విత్తనాలకు కూడా దేశీవాళీ విత్తనాలు అంత పెద్ద ఖర్చు ఏమి ఉండదు, తక్కువ ధరలో దొరుకుతాయి మనకి. దీనివల్ల రైతు కూడా చాలా లాభం, ఇది తింటే ఆరోగ్యానికి కూడా మేలు. రసాయన ఎరువులకు తప్ప మరే రకంగా మన భూములను చూసి జాలిపడడం తప్ప, మన భవిష్యత్తును తలుచుకొని భయపడడం తప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి మనం కూరుకుపోయాం. ఇలాంటి నిర్వేదంలో వేణుగోపాల్ లాంటి రైతులు మన ప్రాచీన పద్ధతిలో పాలేకర్ ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తితో దేశవాళీ ఎరువులతో చేస్తున్న సహజ సేద్యం ఒక్క క్షణం మనల్ని ఆలోచింపచేస్తుంది. మొత్తం మా 15 ఎకరాల తోటకి దీనికి ఎలాంటి యూరియా, నత్రజని ఎలాంటివి లేకుండా దీనికి మొత్తం సంబంధించిన ఆవు పేడ, ఆవు మూత్రంతోనే మాకు దాని గురించి 2 ఆవులు, 2 ఎడ్లు, 2 లేగలు, 1 దూడ. ఎడ్లతో మేము దున్నుతామండి. మా దాంట్లో ట్రాక్టర్తో కాకుండా ఎడ్లతోనే దున్నకం జరుగుతుంది మాకు. దీనివల్ల ఏంటంటే ఎన్నో సూక్ష్మజీవులు అనేటివి నేలలో ఉంటాయి. దానికి ఎలాంటి హాని కాకుండా ట్రాక్టర్ పెట్టకుండా మేము ఎడ్లతో దున్నకం చేస్తామండి. ఈ ప్రతి చెట్టుకి దీనికి మేము వేసేది ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండితో చేసిన జీవామృతం పోస్తాం. ప్రతి చెట్టుకి నెలకి 2 సార్లు కానీ లేకపోతే ఒకసారైనా దానికి కంపల్సరీ వేస్తూ ఉంటాం. ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యలో ప్రతి ఒక్కరు ఈ ఆవులు, ఎడ్లు లేకుండా ట్రాక్టర్లు ఇలాంటి మెషినరీస్ చేయకుండా 1 ఎకరాకి 1 ఆవుతో మనం హాయిగా సేద్యం చేసుకోవచ్చండి. అది కూడా దేశీవాళీ ఆవు ఉండాలి, జెర్సీ ఆవు కాకుండా దేశీవాళీ ఆవు ఉండాలి. వేణుగోపాల్ చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలాలుగా ఆయన క్షేత్రంలో జామపళ్ళు విరగ కాస్తున్నాయి. 2 సంవత్సరాల వయసున్న జామతోట జీవామృతంతో పులకితమై ప్రకృతి ఒడిలో పరవశమై తీయని, రుచికరమైన, ఆరోగ్యవంతమైన పళ్లను మానవజాతికి బహుమతిగా అందిస్తోంది. మన వ్యవసాయాన్ని ప్రకృతికి అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను మరోమారు గుర్తు చేస్తోంది. మా భూమి ఇది ఎర్ర భూమి అండి. ఈ భూమి పళ్ళ తోటలకి చాలా అనుకూలంగా ఉంటుందండి. అందుకోసం మేము 1 ఎకరంలో 200 జామ చెట్లు పెట్టామండి ఇందులో. సో ఈ 200 జామ చెట్లు కూడా సేంద్రియ పద్ధతిగానే పెంచుతున్నామండి. దీనికి ఎరువు కూడా సేంద్రియ ఎరువు పోస్తున్నాం. దీనికి కెనోపీ చుట్టూ నెలకు 2 సార్లు పోస్తామండి. దీనికి మంచి రుచికరమైన పండ్లు వచ్చాయండి, పూత కూడా బాగా వచ్చిందండి. ఈ జామకాయలు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. బయటి జామకాయల కంటే దీని రుచి, ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేయస్కరం అండి ఇది. తమ ప్రాంతానికి, తమ నేలలకు అనువైన పంటల్ని సాగు చేసుకోవడం వ్యవసాయంలో ప్రాథమిక సూత్రం. వేణుగోపాల్ ఇదే విధానాన్ని చాలా జాగ్రత్తగా తమ క్షేత్రంలో అమలు చేశారు. నీటి వసతి లేని ప్రాంతంలో తమ భూములకు అనువైన పంటలను ఎంచుకున్నారు. తన 15 ఎకరాల భూమిలో 80% మామిడి చెట్లను, మధ్యలో బొప్పాయిని అంతర పంటగా వేశారు. మా ఉన్న 15 ఎకరాల తోటలో
80% మేము మామిడి చెట్లు కేటాయించామండి. ఇందులో 6 రకాల మామిడి చెట్లు పెట్టామండి. ఇందులో దశేరి, కేసరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, దీంతోపాటు ఊరగాయలకు కూడా తెల్ల గులాబీ రకం కూడా పెట్టామండి. ఇది ప్రస్తుతం మాది 3 సంవత్సరాల చెట్టు అండి. ఇది కాపు రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. సో దీని గురించి మేము ఈ మధ్యలో ఈ మామిడి మొక్కలు కాపు వచ్చేలోపు అంతర పంటలాగా మేము బొప్పాయి వేసుకున్నామండి. 400 చెట్లు పెట్టుకున్నాం. ఇది కూడా మాకు మంచి ఆదాయం వస్తుందండి. దీనివల్ల నెలకు దాదాపు 2 టన్నులు వస్తుందండి. మొన్న పాలేకర్ ప్రోగ్రాంలో ఈ బొప్పాయిలకు మంచి డిమాండ్ ఆదరణ లభించిందండి. ఇది రుచి కూడా చాలా బాగుంది. మన పూర్వీకులు కొన్ని వందల రకాల పంటలను పండించారు. ఒక్కో పంటది ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రాధాన్యత. కాలక్రమేణా చాలా పంటలు అంతరించి కొన్ని మాత్రమే మిగిలాయి. అలా అంతరించిపోతున్న పంటల్లో ఒకటైన కుసుమ పంటకు తన వ్యవసాయ భూమిలో ఊపిరులూదుతున్నారు వేణుగోపాల్. మాకున్న 15 ఎకరాల్లో 1 ఎకరం మేము కుసుమలు వేసామండి. కుసుమ తోట అంటారు ఇది. కుసుమని ఇంగ్లీష్లో సాఫ్లవర్ అంటారు. ఈ కుసుమ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదండి. పర్టికులర్లీ హార్ట్కి, నీ పెయిన్స్కి. ఇది డైలీ మనం ఇంట్లో వాడుకునే పల్లి నూనె, నువ్వుల నూనె ఎలాగో కుసుమ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చాలా పాతకాలం పంట అండి. ఈ మధ్య రైతులందరూ దీన్ని మర్చిపోయి బీటీ, పత్తి మీద ఎక్కువ మోజు పెట్టారు. దానివల్ల ఈ పంట కరువు అయిపోయింది ఇప్పుడు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందండి. ఇది పండించడం చాలా సులువు అండి. దీనికి నీళ్ళతో అవసరం ఉండదండి. ఇది మంచుతో పండుద్దండి. ఇది మార్కెట్లో దీనికి చాలా విలువ ఉంది. ఇది ఆయుర్వేదం మెడిసిన్స్లో కూడా ఈ ఆయిల్ని వాడతారు. మనిషికి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తాం. అదే పొలానికి సుస్థి చేస్తే ఏం చేయాలి? విష రసాయనాల బారిన పడ్డ పొలాలు సారం కోల్పోయి కళావిహీనంగా తయారవుతున్నాయి. దీనికి విరుగుడే ప్రకృతి వ్యవసాయం. తిరిగి పురాతన పద్ధతులకు జై కొట్టడంతోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలుగుతాం. ఈ లక్ష్యంతో సృజనాత్మక రైతు వేణుగోపాల్ చేపట్టిన ప్రకృతి వ్యవసాయ విధానాలపై మరిన్ని వివరాలు చూసే ముందు సాగుబడిలో చిన్న విరామం.